వై ఇండియన్స్ ఈట్ దిస్ వే? మనం డైలీ ఫాలో అయ్యే హ్యాబిట్స్లోనే చాలా సైన్స్ దాగి ఉందని మీకు తెలుసా? వెల్కమ్ టు బియాండ్ ద బుక్స్. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ అరిటాకు భోజనం. అన్ని రెస్టారెంట్స్లోనూ హోటల్స్లోనూ అథెంటిక్ ట్రెడిషన్గా మారింది. కానీ మన పెద్దవాళ్ళు ఈ అరిటాకునే రోజు భోజనానికి ఉపయోగించేవారు. దీని వెనక ఒక సైంటిఫిక్ రీజనే ఉంది. వేడి ఆహార పదార్థాలు ఆకు మీద పడగానే ఆకు కలర్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే అందులో నుంచి పాలిఫినాల్స్ అనే ఆక్సిడెంట్స్ రిలీజ్ అవుతాయి. వీటికి క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉంటుంది. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధుల్ని కూడా నియంత్రిస్తుంది. మనం ప్రెజెంట్ యూస్ చేసే ప్లాస్టిక్, సెరామిక్, స్టీల్ ప్లేట్స్ కన్నా 1000 times బెటర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కింద కూర్చుని బోన్ చేయడం. మనం కింద కూర్చుని బోన్ చేసేటప్పుడు బాడీని మూవ్ చేస్తూ ఉంటాం కదా, ఆ మూవ్మెంట్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ స్టమక్ వైపు వెళ్ళి మనం తీసుకున్న ఫుడ్ త్వరగా డైజెస్ట్ అయ్యేలా చేస్తుంది. చూసారా, మనం డైలీ ఫాలో అయ్యే హ్యాబిట్స్ లోనే చాలా సైన్స్ ఉంది కదా. ఇలాంటి సైంటిఫిక్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశారా? లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. చేతులతో ఫుడ్ తీసుకోవడం. మన ఫింగర్స్ తో ఫుడ్ ని టచ్ చేసినప్పుడు మన ఫింగర్స్ కి ఉండే నర్వ్స్ మన మైండ్ కి సిగ్నల్ ఇస్తాయి ఫుడ్ వస్తుంది అని చెప్పి. దీని వలన స్టమక్ లోని డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్ అయ్యి ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన హ్యాండ్స్ మీద ఉండే గుడ్ బ్యాక్టీరియా కూడా డైజెషన్ కి యూజ్ అవుతుంది. స్పూన్ తో తినడం వల్ల బ్రెయిన్ దీన్ని సెన్స్ చేయలేదు. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, మన పెద్దవాళ్ళు పెరుగు తింటేనే ఫుల్ మీల్స్ కంప్లీట్ అవుతాయని చెప్పేవాళ్ళు కదా. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెరుగు తీసుకోవడం వల్ల పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ స్టమక్ లో గ్యాస్, ఎసిడిటీ రాకుండా ఆపుతాయి. ప్రెసెంట్ డేస్ లో చాలా మంది చేతులతో ఫుడ్ తీసుకోవడాన్ని చాలా ఎంబారసింగ్ గా, అన్హైజీనిక్ గా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది హౌసెస్ లో డైనింగ్ టేబుల్స్ కామన్ అయిపోయాయి. కింద కూర్చుని బోన్ చేయడమే మానేశారు. ఇప్పటికీ మీరు ఈ హ్యాబిట్స్ ని ఫాలో అవుతున్నారా? Let me know in the comments and don't forget to subscribe for more informative videos. Jai Hind.